విశ్వకర్మ స్ఫూర్తితో విద్యార్థులను ఇన్నోవేటివ్ గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. స్థానిక కలెక్టరేట్ నందు దైవిక వాస్తుశిల్పి విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో వశిష్ఠ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ఈ వేడుకలకి జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భగవాన్ విశ్వకర్మ విశ్వ సృష్టికర్త అని పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యత ఉండబట్టే విశ్వకర్మ జయంతిని ప్రభుత్వ పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందంటూ తేల్చి చెప్పారు. విశ్వకర్మ ముందు చూపుతో భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. విద్యార్థులందరిలోనూ భవిష్యత్తు ఆలోచన చేసి పిల్లల్ని ఇన్నోవేటివ్ గా సమస్యకు సమాధానంగా తీర్చిదిద్దాలన్నారు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశారని ప్రతీతి. విశ్వకర్మను దివ్యవడ్రంగి అని కూడా భావిస్తుంటారు. విశ్వకర్మ పేరుతో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని ఈ పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేస్తామంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ జె ఉదయభాస్కర్ రావు, జిల్లా విశ్వ బ్రాహ్మణ్ సాధికార సమితి పార్లమెంట్ కన్వీనర్ లక్కోజు సత్యబాబు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జీవీఎస్ఎస్కే గణపతిరావు, జిల్లా వైద్య శాఖ అధికారి డి మహేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి టి వెంకటేశ్వరరావు, వసతి గృహాల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పురాణ కాలంలోనే ఆయన ఎప్పుడో ముందు చూపుతోటి భావితరానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన వర్క్, ఆయన స్కిల్ అంతా కూడా ఇప్పుడు పాఠశాలలో చదువుతున్న పిల్లలకి కానీ కాలేజీలో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఉంటుంది. అంటే ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఆ రోజుల్లో వైఎస్ఆర్ లాంటి భవనాన్ని ఇంద్రప్రస్థ ద్వారకా నగర నిర్మాణంలో ఆయన యొక్క ఆలోచన ధోరణి బియాండ్ ఎడ్యుకేషన్ అనేది అంటే ఎవరో ఒకళ్ళు నేర్పిస్తే మనం నేర్చుకుని వెళ్ళిపోవడమే కాకుండా పిల్లల్ని ఫేస్ చేయడం అనేది ఎడ్యుకేషన్. పిల్లలకి వారు చదువుకున్న చదువు మీద కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఉంటుంది. వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు మనం అందరూ వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారిని స్మరించుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి మనం విశ్వకర్మ జయంతి సందర్భంగా మరింత వినూత్నంగా రకరకాల రంగాల్లో నిష్ణాతులైన ప్రతిభావంతులైన వారికి మనకు పిలిచి అవార్డ్స్ ఇవ్వడం, అంటే మంచి ఆర్కిటెక్ట్ కానీ తర్వాత నిపుణులు ఆయా వర్క్స్లో నిపుణులైన మంచి స్కిల్ చూపించిన వారికి, ఎక్స్ట్రాడినరీ వర్క్ చూపించిన వారికి మనం ప్రశంసించడం అది చేసుకుంటామండి. ఆయన ఇచ్చిన స్ఫూర్తికి మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన